గుడ్ ఈవినింగ్. మనం ఇండియన్ ఎకానమీ గురించి మాట్లాడినప్పుడు, బ్యాంకింగ్ వ్యవస్థ గురించి మాట్లాడినప్పుడు మనకు తరచుగా వచ్చే పదాలు ఏమిటి అంటే రెపో రేట్, రివర్స్ రెపో రేట్, బ్యాంక్ రేట్. అయితే వీటికి సంబంధించిన రేట్ ఏమిటి అనేది మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అలాగే ఒక్కొక్క దాని యొక్క మీనింగ్ ఏమిటి అనేది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇది పెరిగినప్పుడు కానీ తగ్గినప్పుడు కానీ ఏం జరుగుతుంది అనేవి మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే మనం ప్రస్తుతం ఈ టాపిక్ మాట్లాడుకోవడానికి గల కారణం ఏమిటి అంటే ఇటీవలే మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయించిన ప్రకారంగా రెపో రేట్ కాస్త 40 బేసిస్ పాయింట్స్ పెంచడం జరిగింది. అంటే ఇప్పటి వరకు 4% ఉన్న రెపో రేట్ని 4.40% పెంచడం జరిగింది. అయితే ఇవన్నీ నిర్ణయించేది ఎవరు అంటే ఆర్బీఐ గవర్నర్ అధ్యక్షుడిగా వ్యవహరించే మానిటరీ పాలసీ కమిటీ ఈ విషయాలన్నింటినీ కూడా నిర్ణయిస్తుంది. అయితే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఈ రెపో రేట్ అనేది ఏమిటి, దాన్ని పెంచడం వలన కలిగే ఈ ప్రభావం ఏమిటి, తగ్గిస్తే కలిగే ప్రభావం ఏంటి, అది మనకి ఇంపార్టెంట్. చూడండి, మామూలుగా మనం బ్యాంకింగ్ వ్యవస్థను కనుక చూసుకుంటే అక్కడ మనీ ఫ్లో అనేది ఒక పర్టికులర్ డైరెక్షన్లో ఉంటుంది. ఉదాహరణకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనీ ఇక్కడ వాణిజ్య బ్యాంకులకు, కమర్షియల్ బ్యాంకులకు వస్తే కమర్షియల్ బ్యాంకుల నుండి మనీ మార్కెట్లోకి వెళ్తుంది. మార్కెట్ అంటే అక్కడ ప్రజలు, వ్యాపార వర్గాలు, ప్రజలకు అవసరము, వ్యాపార వర్గాలకు అవసరము. కాబట్టి బ్యాంకులు ఆ డబ్బుని మార్కెట్కు లోన్ రూపంలో ఇచ్చి వారి దగ్గర నుంచి వడ్డీ వసూలు చేస్తుంది. ప్రజల దగ్గర నుంచి, మార్కెట్ దగ్గర నుంచి వడ్డీ ఎందుకు వసూలు చేస్తుంది అంటే ఇక్కడ అసలు అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇటువంటి సంబంధమే ఆర్బీఐ అలాగే ఈ కమర్షియల్ బ్యాంక్స్ కూడా ఉంటుంది. ఆర్బీఐ ఎప్పుడైతే లోన్ రూపంలో కమర్షియల్ బ్యాంకుకి ఇస్తుందో కమర్షియల్ బ్యాంక్ వడ్డీ ఆర్బీఐకి చెల్లించాలి. ఆ చెల్లించే వడ్డీని రెపో రేట్ అని అంటారు. ఫైన్. అలాగే మనకు సాధారణంగా ఆర్బీఐ నుంచి డబ్బులు బ్యాంకులకు వస్తుంది, బ్యాంకు నుంచి మార్కెట్కు వెళ్తుంది. అలాగే మార్కెట్ నుంచి మళ్ళీ డబ్బులు బ్యాంకులకు రావాలి, బ్యాంకు నుంచి మళ్ళీ ఆర్బీఐ దగ్గరికి వెళ్ళాలి. అంటే ఒక హెల్దీ ఎకానమీ సిస్టంలో ఇది నిరంతరంగా జరిగే ఒక ప్రక్రియ. అయితే కొన్ని సందర్భాల్లో ఆర్బీఐ ఏం చేస్తుంది అంటే ఈ రెపో రేట్ని పెంచేస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లో పెంచుతుంది అంటే మార్కెట్ కండిషన్స్ ఎప్పటికప్పుడు ఆర్బీఐ సమీక్షిస్తూ మానిటరీ పాలసీ కమిటీ ద్వారా సమీక్ష జరుపుతూ అవసరాన్ని బట్టి రెపో రేట్ పెంచడం కానీ తగ్గించడం కానీ చేస్తుంది. చూడండి, ఉదాహరణకు ఇప్పుడు రెపో రేట్ పెరిగింది. రెపో రేట్ పెరిగితే ఏమవుతుంది, బ్యాంకులు ఆర్బీఐకి కట్టవలసిన వడ్డీ పెరిగింది. వడ్డీ పెరిగింది కాబట్టి ఈ వాణిజ్య బ్యాంకులు మార్కెట్లో ఇచ్చే డబ్బులకు అధిక వడ్డీ వసూలు చేస్తారు. అందుకే మీరు చూసుంటారు పేపర్లో, ఇక్కడ రెపో రేటు పెరిగింది కాబట్టి ఈ ఇళ్ల రుణాలకు సంబంధించిన భారం కూడా పెరిగింది అని. అంటే ఇక్కడ వడ్డీ ఎక్కువగా కట్టాల్సి వస్తుంది కాబట్టి మార్కెట్లో ఉన్న డబ్బంతా వాణిజ్య బ్యాంకులకు వచ్చేస్తుంది. వాణిజ్య బ్యాంకుల నుంచి మళ్ళీ అక్కడ ఆర్బీఐకి వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏం జరిగింది అంటే ఒకవేళ గనక ఇన్ఫ్లేషన్ ఉంటే, ద్రవ్యోల్బణం గనక ఉంటే, ఆ ద్రవ్యోల్బణం పరిధి దాటిపోతుంది అని భావించినప్పుడు ఆ ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి ఆర్బీఐ ఉపయోగించే ఒక సాధనమే రెపో రేట్. ఎందుకంటే మార్కెట్లో డబ్బులు ఎక్కువగా ఉన్నప్పుడు ధరలు బాగా పెరుగుతాయి. ఆ ధరలు తగ్గించాలి అంటే మార్కెట్ నుంచి ఆ డబ్బుల్ని వెనక్కు తీసుకోవాలి. వెనక్కు తీసుకోవాలంటే మార్గం ఏమిటంటే ఈ వడ్డీ రేట్లు పెంచడమే. కాబట్టి ఆర్బీఐ ఎప్పుడైతే ఈ రెపో రేట్ అనేది పెంచుతుందో దానికి గల కారణం ఏమిటంటే ద్రవ్యోల్బణం ఉంది. ఆ ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి ఇది ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. ప్రభుత్వం ద్వారా కూడా బోల్డని చర్యలు తీసుకుంటారు ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి. ఆర్బీఐ ద్వారా జరిగే ఈ చర్య ఇది ద్రవ్యోల్బణాన్ని కొంతవరకు నియంత్రించడానికి ఉపయోగించబడుతుంది. ఫైన్.
అలాగే చూడండి, ఇప్పుడు నేను డాక్యుమెంట్ ఓపెన్ చేసి మీకు ఇక్కడ పాయింట్స్ చూపిస్తాను, ఒకసారి చూడండి. అలాగే జ్ఞాపకం పెట్టుకోండి, మానిటరీ పాలసీ కమిటీకి అధ్యక్షుడిగా వ్యవహరించేది ఎవరు? అది ఎవరంటే ఆర్బీఐ గవర్నర్, రైట్. అయితే ఇటీవల ప్రకటించిన ఈ రెపో రేట్ని 40 బేసిస్ పాయింట్స్ పెంచడం వలన 4% ఉన్న రెపో రేటు కాస్త 4.40% చేరింది. అలాగే ఇక రివర్స్ రెపో రేట్కి వచ్చినప్పటికీ ఇంతకు ముందు ఉన్న 3.35%ని అలాగే ఉంచి మార్పులు ఏమీ చేయలేదు. అలాగే 4.25% ఉన్న బ్యాంక్ రేట్ని కానీ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీని కానీ ఈ ఆర్బీఐ మార్చలేదు. ఆమె క్లియర్. ఇక రెపో రేట్ అంటే ఏమిటి అంటే, కేంద్ర బ్యాంకు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే ఆ లోన్ మీద ఛార్జ్ చేసే వడ్డీని ఈ రెపో రేట్ అంటారు. మరి రెపో అంటే ఏమిటి అంటే, రీపర్చేజ్ అగ్రిమెంట్ అనొచ్చు, లేదా రీపర్చేజింగ్ ఆప్షన్ అని కూడా అనవచ్చును. వెరీ 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 ఇంపార్టెంట్. అందుకే ఈ రెపో రేట్ ఎప్పుడైనా పెంచారు అనంటే ఆర్బీఐ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, ద్రవ్యోల్బణము పెరుగుతుంది, ఆ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించాలి. ఎలా అనేది నేను మీకు ఇప్పుడే చెప్పాను. చూడండి, అందుకని దేశంలో ప్రస్తుతం ధరలు బాగా పెరుగుతున్నాయి. ఇటుపక్క పెట్రోలు, డీజిలు, విద్యుత్ ఛార్జీలు, గ్యాస్, రైట్. సో అలాగే ఈ కూరగాయలు, నిత్యావసర వస్తువులు అన్నిటి ధరలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి, రైట్. అలాగే చూడండి, ప్రస్తుతం ఉన్న ఈ రేట్స్ ఎలా ఉన్నది అనేది ఇంపార్టెంట్. చూడండి, రివర్స్ రెపో రేట్ 4% ఉంటే అది 4.40% చేరింది. మిగతా వాటిల్లో దేంట్లో కూడా మార్పు లేదు. బ్యాంక్ రేట్ 4.25%, రివర్స్ రెపో రేట్ 3.35, అలాగే మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ 4.25. సో ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ జ్ఞాపకం పెట్టుకోండి. అలాగే మీరు ఎగ్జామ్ రాసే కంటే ముందు కూడా ఈ విషయాలన్నిటిని కూడా మనం అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పరీక్షలో అడిగినప్పుడు ఆ రోజు ఏముందో ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనం కరెక్ట్గా గుర్తించి రాస్తే అక్కడ మనకు మార్కులు వస్తాయి. సో ఇటువంటి పాయింట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మనము కరెంట్ అఫైర్స్లో అప్డేట్ చేసుకుంటూ ఉందాం. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్.